హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి డెక్ట్. డెక్ట్ అంటే డిజిటల్ ఎన్హాన్స్డ్ కోడ్లెస్ టెలికమ్యూనికేషన్. ఇది కంప్లీట్గా ల్యాండ్లైన్ ఫోన్స్ గురించి మాత్రమే. అంటే డెక్ట్ అనేది ల్యాండ్లైన్ ఫోన్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ద డెక్ట్ సబ్ సిస్టమ్ ఈజ్ ఎ మైక్రోసెల్యులర్ ఆర్ పికోసెల్యులర్ కోడ్లెస్ టెలిఫోన్ సిస్టమ్. డెక్ట్ అనేది మైక్రోసెల్యులర్ కానీ పికోసెల్యులర్ కోడ్లెస్ టెలిఫోన్ సిస్టమ్ కానీ అంటే దట్ మే బి ఇంటిగ్రేటెడ్ విత్ are connected to a private automatic branch exchange PABX or public switched telephone network. డెక్ట్ అనేది ఒక సబ్ సిస్టమ్ అన్నమాట. అది ఎలా కనెక్ట్ అయి ఉంటుంది అంటే PABXతో కానీ PSTNతో కానీ కనెక్ట్ అయి ఉంటుంది. డెక్ట్ అనేది డెక్ట్ ఆపరేట్స్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ 1880 MHz టు 1900 MHz బ్యాండ్. దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఈ రెండిటి మధ్యలో ఉంటుందన్నమాట. ఇది ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఆపరేట్ చేస్తుంది డెక్ట్ అనేది. డెక్ట్ రేంజ్ ఇస్ 50 మీటర్స్ ఇన్ బిల్డింగ్ అండ్ 300 మీటర్స్ ఇన్ ఓపెన్ ఏరియా. డెక్ట్ రేంజ్ అనేది ఒక బిల్డింగ్లో 50 మీటర్స్ వరకు పనిచేస్తుంది. ఇంకా 30 మీటర్స్ ఓపెన్ ఏరియాలో 30 మీటర్స్ వర్క్ అవుతుంది. అంటే సపోజ్ సెండర్ రిసీవర్ అనేవాడు 50 మీటర్స్ రేంజ్లో ఒక బిల్డింగ్లో 50 మీటర్స్ రేంజ్లో ఉంటే అప్పుడు కాల్ అనేది కమ్యూనికేషన్ అనేది కనెక్ట్ అవుతుంది వేరే రిసీవర్కి. లేకపోతే కమ్యూనికేషన్ అనేది జరగదు. అంటే 50 మీటర్స్ బిల్డింగ్లో జరుగుతుంది, 300 మీటర్స్ అనేవి ఓపెన్ ఏరియాలో కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అంటే దీని డెక్ట్ రేంజ్ అనేది బిల్డింగ్లో 50 మీటర్స్ ఉంటుంది, అదే ఓపెన్ ఏరియాలో అయితే 300 మీటర్స్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ డిజిటల్ వైర్లెస్ టెక్నాలజీ ఫర్ టెలిఫోన్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ హోమ్ అండ్ బిజినెస్. ఇది డిజిటల్ వైర్లెస్ టెక్నాలజీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో అంటే హోమ్ బిజినెస్లో ఎక్కువ యూజ్ చేస్తారు దీన్ని, డెక్ట్ అనేదాన్ని. ఇట్ యూజెస్ టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ స్కీమ్ TDMA అనేది ఇది యూజ్ చేస్తుంది. ఇంకా ఇట్ హ్యాస్ 2 కాంపోనెంట్స్. దీనికి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి మొబైల్ హ్యాండ్సెట్, ఇంకొకటి బేస్ స్టేషన్. మొబైల్ హ్యాండ్సెట్ అంటే ఇది, బేస్ స్టేషన్ అంటే దీని కింద ఉంది కదా, దాన్ని బేస్ స్టేషన్ అంటారు. బేస్ స్టేషన్ ని హోల్డర్ అంటారు, స్టాండ్ అని కూడా అంటారు. ఇంకా ఇదేంటి అంటే విచ్ ఇస్ కనెక్టెడ్ టు ఏ టెలిఫోన్ నెట్వర్క్. ఈ బేస్ స్టేషన్ అనేది టెలిఫోన్ నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. దీని మొబైల్ హ్యాండ్సెట్ అంటారు, దీని బేస్ స్టేషన్ అంటారు కింద ఉన్నదాన్ని. దీని డెక్ట్ ఆర్కిటెక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫస్ట్ గ్లోబల్ నెట్వర్క్, లోకల్ నెట్వర్క్. లోకల్ నెట్వర్క్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. గ్లోబల్ నెట్వర్క్లో నెంబర్ ఆఫ్ లోకల్ నెట్వర్క్స్ ఉంటాయి. లోకల్ నెట్వర్క్లో లోపల ఇవన్నీ జరుగుతాయి డెక్ట్ ప్రాసెస్లో, డెక్ట్ ఆర్కిటెక్చర్లో. ఇక్కడ VDB అంటే విజిటర్ డేటాబేస్, HDB అంటే హోమ్ డేటాబేస్, FT అంటే ఫిక్స్డ్ రేడియో టెర్మినల్, PT అంటే పోర్టబుల్ రేడియో ట్రాన్స్మిటర్ అనొచ్చు, టెర్మినల్ అని కూడా అనొచ్చు. ఇంకా PA పోర్టబుల్ అప్లికేషన్ టెర్మినల్. ఇక్కడ ఫస్ట్ FT అంటే ఫిక్స్డ్ రేడియో టెర్మినల్. FT అనేది ఒక డివైస్ అన్నమాట. ఫిక్స్డ్ రేడియో టెర్మినల్ అనేది ఒక డివైస్. ఎందుకు యూజ్ అవుతుంది అంటే విచ్ ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్ టు PTకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేస్తుంది, ఇంకా అలానే ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటుంది అది. PT ఏంటి అంటే పోర్టబుల్ రేడియో ట్రాన్స్మిటర్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇది ఒక డివైస్ అన్నమాట. ఇది ఎక్కడికన్నా ఈజీగా క్యారీ చేయొచ్చు, మనం పట్టుకెళ్ళొచ్చు. అంటే విత్ ఇన్ రేంజ్లో మాత్రమే దీన్ని యూజ్ చేయొచ్చు, విత్ ఇన్ రేంజ్లో దీన్ని పట్టుకెళ్ళి యూజ్ చేయొచ్చు. PA అంటే పోర్టబుల్ అప్లికేషన్ టెర్మినల్. ఇక్కడ కావాల్సిన ఏ అప్లికేషన్ అయినా సరే ఇందులో ఇన్స్టాల్ అయ్యి ఉంటుందన్నమాట PAలో. నెక్స్ట్ VDB విజిటర్ డేటాబేస్. ఇందులో ఏముంటుంది అంటే విజిటర్ యొక్క డేటాబేస్ అనేది, అంటే విజిటర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. HDB అంటే హోమ్ డేటాబేస్, అంటే యూజర్ డేటాబేస్ అనేది, యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. యూజర్ అంటే ఎవరైతే ఎవరికైతే చేస్తున్నారో అంటే విజిటర్ వస్తుంది. అంటే మన డేటా అనేది హోమ్ డేటాబేస్లో ఉంటుంది. మనం ఎవరికైతే చేయాలనుకుంటున్నామో దాని డేటా అనేది VDB అంటే విజిటర్ డేటాబేస్లో ఉంటుంది. ఇది డెక్ట్ ఆర్కిటెక్చర్. డెక్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసి రిలయబిలిటీ, లెస్ పవర్ కన్జంప్షన్, కాస్ట్ ఎఫిషియెంట్, సెక్యూరిటీ. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. పవర్ అనేది కూడా తక్కువగా యూజ్ అవుతుంది. కాస్ట్ అనేది తక్కువ, సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. డిసడ్వాంటేజెస్ అంటే మల్టీ సెల్ సిస్టమ్స్, less coverage,
అయాన్ బ్యాటరీ, ఇందులో మల్టీ సెల్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తారు. ఇంకా లెస్ కవరేజ్, అంటే ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే కాల్ అనేది అవుతుంది, ఆ ఏరియా దాటితే కాల్ అనేది కనెక్ట్ అవ్వదు కదా, అందుకు ఇది డిసడ్వాంటేజ్ కింద వచ్చింది. అయాన్ బ్యాటరీ అంటే బ్యాటరీని మనం అబ్జర్వ్ చేయాలి అని, బ్యాటరీ ఉందా లేదా అంటే దానికి ఛార్జింగ్ ఉందా లేదా అనేది చూడాలన్నమాట. ఇదే డక్ట్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.